నేను కోయిలగూడెం ప్లాట్ఫామ్ నెంబర్ 30లో పొగాకు రైతుని. మాది దెప్పకాయలపాడు, కోయిలగూడెం మండలం. పొగాకు నిర్మలా సీతారామన్ గారు ప్లస్ పీయూష్ గోయల్ గారు, పురంధేశ్వర్ గారు, పుట్ట మహేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కలిపి ఆలోచించి మాకు ముడి పొగాకు మీద పడిన 18% తీశారు ట్యాక్స్. అది కొత్తగా వేసిన ట్యాక్స్ ని తీసేశారు. చాలా సంతోషదాయకం. కానీ ఇక్కడ ఎప్పుడో చౌదరి చరణ్ సింగ్ గారు తీసేసిన ఎక్సైజ్ డ్యూటీని మరలా వేసి దాన్ని 40% చేశారు. ఆ 40% మేము సిగరెట్ మీద వేసాం కదా అన్నట్టుగా గవర్నమెంట్ ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రతి కంపెనీ కూడా గవర్నమెంట్ దీనికిలా కాకుండా ప్రతి కంపెనీ కూడా కన్జ్యూమర్ను పాడు చేసుకోవడానికి చూడదు, ప్రొడక్ట్ కాల్చే కన్జ్యూమర్ను పాడు చేసుకోవడానికి చూడదు. అది అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ మా రైతు మీదే పడతారు. రైతు యావరేజే తగ్గుతుంది. ఇది రైతులకే భారం అవుతుంది. ఇప్పుడు వరకు మోడీ గారు చెప్పిన దాంట్లో డబుల్ ఆఫ్ ఇన్కమ్ దాంట్లో ఒక్క సంవత్సరం, 2 సంవత్సరాల నుంచి పొగాకు ఒక్క దాంట్లోనే పొగాకు బోర్డు ఉండటం వల్ల పొగాకులో ఒక్క దాంట్లోనే జరిగింది ఆ రైతులకనే మా అభిప్రాయం. అలాంటిది ఈ ఒక్క సంవత్సరం ఈ టాక్సేషన్ పడటం వల్ల ఒక్కసారే 40% పడటం వల్ల ఆ టాక్సేషన్ ఎఫెక్ట్ మా మీద ఎలా పడద్దు అనేది మాకు అర్థం అవట్లేదు. ఆల్రెడీ కర్ణాటకలో ఈ రోజు ఓపెన్ అయింది మార్కెట్. అది ఆల్రెడీ అక్కడ అంత ఆశాజనకంగా మార్కెట్ లేదు. ఈ కంపెనీలు కూడా తర్జన పడి అడిదిప్పి ఎటు చేసినా రైతు మీదే వేస్తారు ఆ భారాన్ని. కనుక ఇది ఒక్కసారి పునరాలోచిస్తే బాగుంటది. అంటే ట్యాక్స్ వేయొద్దని మేము అంటలేదు, ట్యాక్స్ వేయాలి, వేయటం కరెక్టే. కానీ ఒక్కసారి 40% అయితే సిగరెట్ కాల్చేవాడు మానేస్తారని అనుకోవడం మాత్రం మాకు తెలిసి అది కరెక్ట్ కాదనుకుంటున్నాం. దానివల్ల ఇన్లీగల్ బయట నుంచి వచ్చే సిగరెట్లు, తయారయ్యే సిగరెట్లు అవి కాల్స్తారు. ఇప్పుడు ఈ కంపెనీస్ తయారు చేసే సిగరెట్ లో ఇంత నికోటిన్ ఉండాలి, ఇంత షుగర్స్ ఉండాలని వాళ్ళు ఒక ఇది పెట్టి తయారు చేస్తారు. అదే ఇల్లీగల్ సిగరెట్లు తయారు చేస్తే అందులో షుగర్ ఎంత ఉంటుందో తెలియదు, నికోటిన్ ఎంత ఉంటుందో తెలియదు, ఏం తెలియదు. అడే పొగాకుతో తయారు చేస్తాడో తెలియదు. ఆ సిగరెట్ కాల్చితే ఆరోగ్యం ఇంకా తొందరగా పాడు చేసుకుంటారు ప్రజలు. అంతేగాని ఈ సిగరెట్ మానేస్తారని ఈ రేటు పెంచడం అనేది కరెక్ట్ కాదు. కానీ లెక్కల్లో ఎలా వస్తుందంటే ఇది బయట సిగరెట్కి వెళ్ళిపోతాడు కాబట్టి సిగరెట్ కాల్చే వాళ్ళు తగ్గారు అని చెప్పని గవర్నమెంట్ అనుకుంటది. కానీ ఇక్కడ మాత్రం అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇల్లీగల్ బయట సిగరెట్లకి, బీడీలకి వాటికి డైవర్ట్ అవుతారు. దానివల్ల ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తక్కువ అవ్వవు. దాన్ని ఒకసారి ప్రభుత్వం మరొకసారి పునరాలోచించాలి. గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. కానీ దీనివల్ల ఈ పొగాకు రైతులు పాడవుతారు, గవర్నమెంట్ వచ్చే ఆదాయం తగ్గుతుంది. ఇలాగా ఇదవుద్ది. ఆ 40% ట్యాక్స్ ని ఏదో 10% వేసి ఉన్నదాన్ని మళ్ళీ ఇచ్చేస్తే మళ్ళీ సంవత్సరం పోయాక మళ్ళీ కొద్దిగా వేసుకుంటా ఉంటే అలాగే వేసుకుంటా ఉంటే మాకు పెద్ద భారం అనిపించదు, కన్జ్యూమర్ కూడా కాల్చే అతనికి కూడా పెద్ద భారం అనిపించకుండా మామూలుగా ఉంటది. మానేయాలనుకున్నవాడు ఎప్పుడైనా మానేయచ్చు. ఇవాళ మానేయాలనుకున్నాడు ఇవాళ మానేస్తారు. సిగరెట్ కాల్చడం మానేయాలనుకున్నాడు. సిగరెట్ మానిపించడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ వేరే సైడ్ నుంచి కానీ వేరే ఆల్టర్నేటివ్ తీసుకోవడం మంచిది. సిగరెట్ రేటు పెంచడం వల్ల సిగరెట్ మానేస్తారు అనేది మాత్రం మేము నమ్మం. దీనివల్ల రైతులే పాడవుతారు, రైతులే ఇబ్బంది పడతారు. దాన్ని ఒకసారి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచించాలని కోరుకుంటూ ఈ అవకాశం